అన్నాడు. 5 ఏళ్ల బాలుడివి ఇంత ధూర్తతనంతో చండశాసనుణ్ణై దేవతల్ని పదవీభ్రష్టుల్ని చేసిన నాతో మాట్లాడుతున్నావా, ధూర్తుడా అని తోషవతల పారేశాడు. గబగబా చండామర్కులు లేచి, మహానుభావ, ఈ పాఠాలు మేము నేర్పలేదు, ఈ పద్యాలు మేము చెప్పినవి కావు, ఎక్కడి నుంచి నేర్చుకున్నాడో ఎలా చెప్పాడో నాకు తెలియదు, కానీ ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి సంస్కరించి మేము బాగా విద్యాబుద్ధులు నేర్పి ప్రత్యేక దృష్టి పెట్టి తయారు చేసి ఈ మాట నీ దగ్గరికి తీసుకొస్తాం, బెంగ పెట్టుకోకనా పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొన్నాళ్ళు చదువు చెప్పారు. మేము చెప్పినవి తప్ప నీకు తోచినవి నువ్వు చెప్పకు మీ నాన్నకి, మేము ఏం చెప్పామో అవే చెప్పు సుమా అని 10 మాటలు చెప్పారు. ప్రహ్లాదుడి గొప్పతనం ఏంటంటే, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిం చదువు కాని ఇట్టిట్టని ఆక్షేపించాడు, తానన్ని నిరూపించిన మిథ్యలనుచు నిరూఢమనీషన్. గురువులు ఏ తప్పు పాఠాలు, రాక్షసులు గొప్పవాళ్ళు, విష్ణువుని పూజించకూడదు, యజ్ఞలు చేయకూడదు, యాగాలు చేయకూడదు, ధర్మం ఏమిటి, ఇవన్నీ చెప్తుంటే ఎంతో శ్రద్ధతో అవన్నీ వింటుంటాడు, గురువులకు అప్పచెప్తూ ఉంటాడు. తప్పండి గురువుగారు, అదేంటంటే అలాంటి మాటలు చెప్తారని గురువుల్ని మాత్రం అధిక్షేపించాడు. ఇంత బాగా నేర్చుకున్నాడు కదా, ఇవే చెప్తాడు, కానీ మళ్ళీ ఏ మందారమ కరంద మాధుర్యమును తేలంటాడో అని భయపడి వాళ్ళు 10 మాటలు జాగ్రత్తగా మేం చెప్పినవి చెప్పు అని చెప్పి, ఎందుకైనా మంచిదని తల్లి లీలావతి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ నీ పిల్లాన్ని తయారు చేశాం, ప్రభువు దగ్గరికి తీసుకెడుతున్నాం అని తల్లి ఆశీర్వచనం కూడా చేయించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడు చూడు నీ కుర్రవాడు ఎన్ని నేర్చుకున్నాడో అన్నారు. అన్న ఆయనకి ఏమంత సంతోషంగా లేదు, కొద్దిగా అనుమానంగానే ఉంది, ఏమంటాడో వీడిని పిలిచిన తర్వాత అని. దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టి, ఏది నీ గురువులు నీకేం చెప్పారు, నీ గురువులు చెప్పిన దాంట్లో నువ్వేం నేర్చుకున్నావు అన్నాడు. ఆయన మొదలుపెట్టేసాడు వాత పెట్టి, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నానా నాకు ధర్మార్థ శాస్త్రములు ఎన్నో చెప్పారు గురువుగారు, ఎన్నో శాస్త్రాలు చెప్పారు, అన్ని శాస్త్రాలు వాళ్ళ దగ్గర చదువుకున్నాను, కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో, చదువుల సారం ఏమిటో అది చదివిశాను నాన్న అన్నాడు. అనగానే తండ్రికి అనుమానం వచ్చింది. ఏమర్థమైందిరా నీకు అన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు వ్యాసుల వారు మూలంలో. ఏదో తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ ఆత్మలో నిరుకయున్ చింతన సంకీర్తనం బరిడి 9 భక్తిభావముల తారడవి నుండుట భద్రం వంచు తలచు సజ్జనులకున్ భద్రం వంచు తలుచు దైత్యేశ్వర అంటాడు. 9 భక్తి మార్గములు చెప్పాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఇవి 9 భక్తికి మార్గములే. తదేక దృష్టితో వినడం, దానికి పరీక్షిత్. కీర్తనం శ్రీశకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు గారు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 ప్రతినిధులు. ఈ 9 మార్గాలలో కూడా పరమాత్మని సేవించి క్షేమంగా అరణ్యంలో ఉన్నా కూడా వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు నాన్న. నాకు బాగా చదువులో అర్థమైన విషయం ఏమిటో తెలుసా నాన్న? కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మలము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు. నాన్న, భగవంతుడికి సేవ చేసిన చేతులు చేతులు, ఆయన చుట్టూ తిరిగినటువంటి పాదాలు పాదాలు, ఆయన మ్రోల వంచి నమస్కరించినటువంటి శిరస్సు శిరస్సు, ఆయన మీద పెట్టిన బుద్ధి బుద్ధి, ఆయన గురించి చెప్పినవాడు గురువు, ఆయన్ని చేరుకోమన్నవాడు తండ్రి, ఆయన గురించి ఆలోచించినది రోజు. నాకు అర్థమైంది.